సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వంత్. సో ఈరోజు మనం డీసీ మిషన్ సిరీస్లో స్టార్టర్ యొక్క యూజ్ ఏంటి అని చెప్పి అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకి డీసీ మోటార్లో స్టార్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఇందులో మనకి స్టార్టర్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మోటార్ అనేది హై స్టార్టింగ్ కరెంట్ డ్రా చేస్తుంది. సో ఆ ఆర్మేచర్ డ్రా చేసే హై కరెంట్ని లిమిట్ చేయడానికి ఈ స్టార్టర్ అనేది యూజ్ చేస్తాము. అప్పుడు మోటార్ అనేది సేఫ్గా ఉంటుంది. సో మీకు స్టార్టింగ్ కరెంట్ అనేది ఎందుకు ఎక్కువ వస్తుందని చెప్పి మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో డీసీ మోటార్‌లో స్టార్టింగ్‌లో ఎందుకు ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుందంటే, దానికి రీజన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మోటార్ తీసుకుంటే, సో ఒక మోటార్ రేటింగ్ అనేది 10 హెచ్‌పీ అయితే ఉంది. అదే విధంగా దానికి ఇచ్చే ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది 220 వోల్ట్స్. సో అందులో ఉన్న రెసిస్టెన్స్ అనేది 0.5 ఓమ్స్. అదే విధంగా అందులో ఉన్న రేటెడ్ కరెంట్ అనేది ఫుల్ లోడ్ కరెంట్ 25 యాంపియర్స్. సో మనం ఒక మోటార్‌ని అస్యూమ్ చేసుకుంటే, సో మనకి బ్యాక్ ఈఎంఎఫ్‌కి ఫార్ములా ఏంటి? వీబీ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ ఐఏ ఆర్ఏ. సో మనకి స్టార్టింగ్‌లో మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అనేది 0 ఉంటుంది. సో ఎప్పుడిది? అట్ రెస్ట్ పొజిషన్. సో మనకి రెస్ట్ పొజిషన్‌లో మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అనేది 0 ఉంటుంది. సో ఈ 0ని మనం ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 మనకి వోల్టేజ్ ఎంత ఇచ్చారు? 220 ఉంది. సో అదే విధంగా ఆర్మేచర్ కరెంట్ అనేది ఐఏ. అలాగే ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది 0.5. మనకి దీని నుంచి ఆర్మేచర్ కరెంట్ కావాలంటే ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు 220/0.5. సో మనకి అట్ స్టార్టింగ్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 440 యాంపియర్స్ వస్తుంది. సో మనకి స్టార్టింగ్ ఆర్మేచర్ డ్రా చేసే కరెంట్. సో, సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఇందులో రెసిస్టెన్స్ అనేది అంటే స్టార్టర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే, నార్మల్‌గా ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి/ఆర్. సో మనకి ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ 220 వోల్ట్స్ మైనస్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ బై మనకి ఇక్కడ ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది 0.5 ప్లస్ ఆర్ఎస్. ఆర్ఎస్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఆర్ఎస్ అంటే స్టార్టింగ్ రెసిస్టెన్స్. సో ఈ స్టార్టింగ్ రెసిస్టెన్స్ అనేది మనకి స్టార్టర్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ఎలా రన్ అవుతుందయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనకి 3 పాయింట్ స్టార్టర్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో 3 పాయింట్ స్టార్టర్ కన్‌స్ట్రక్షన్ చూసుకుంటే ఫస్ట్ మనకి పైన ఇక్కడ రెసిస్టెన్స్ అనేవి సిరీస్‌లో అయితే కనెక్ట్ చేసి ఉంటాయి. దీన్నే మనం స్టార్టింగ్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఈ రెసిస్టెన్స్ అనేది సిరీస్‌లో మనకి ఆర్మేచర్‌కి అయితే కనెక్ట్ అయ్యి ఉండడం జరుగుతుంది. సో ఆర్మేచర్ ఈస్ నథింగ్ బట్ మోటార్. సో అదే విధంగా మనకి ఇక్కడ నో వోల్ట్ కాయిల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ నో వోల్ట్ కాయిల్ అనేది మనకి డైరెక్ట్‌గా ఫీల్డ్‌కి అయితే కనెక్ట్ చేసి అయితే ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ మనకి స్టార్టర్ హ్యాండిల్ అనేది అయితే స్ప్రింగ్‌కి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ పొజిషన్ మనకేంటంటే ఆఫ్‌లో ఉంటుంది. సో ఆఫ్ పొజిషన్‌లో అంటే మొత్తం రెసిస్టెన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి అయితే ఉంటాయి. సో అదే విధంగా చూసుకుంటే స్ప్రింగ్‌కి అనేది మనకి ఓవర్‌లోడ్ రిలీజ్ కాయిల్ అయితే అటాచ్ చేసి ఉంటుంది. సో దీని గురించి మనం వర్కింగ్ చేసేటప్పుడు అయితే తెలుసుకుందాం. అదే విధంగా మనకి లివర్ అనేది ఈ ఓవర్‌లోడ్ రిలీజ్ కాయిల్‌కి అయితే కిందనైతే ఉంటుంది. ట్రయాంగులర్ ఐరన్ పీస్ అయితే ఉంటుంది. సో దీని యూజ్ కూడా మనం వర్కింగ్ చేసేటప్పుడు అయితే చూద్దాము. సో అదే విధంగా మనకి 3 టెర్మినల్స్ అయితే ఉంటాయి. ఒకటి ఎల్, ఒకటి ఎఫ్, ఇంకోటి ఏ. సో మనకి ఎల్ అంటే తెలిసిందే లైన్. అలాగే ఎఫ్ అంటే ఫీల్డ్, ఏ అంటే ఆర్మేచర్. సో ఇది మనకి కన్‌స్ట్రక్షన్ ఆఫ్ 3 పాయింట్ స్టార్టర్. ఇప్పుడు మనం వర్కింగ్ చూసుకుంటే అట్ ఇనీషియల్ పొజిషన్ మనకి ఈ స్టార్టర్ హ్యాండిల్ అయితే మొత్తం రెసిస్టెన్స్ అన్నిట్లికి కనెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటుంది. అంటే ఆఫ్ పొజిషన్‌లో ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇన్‌పుట్ సప్లై అనేది ఇస్తామో మనకి ఇంతవరకు మనకి సప్లై అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనం సప్లై అనేది మోటార్‌కి ఇవ్వాలంటే స్టార్టర్ హ్యాండిల్ అనేది రైట్ సైడ్‌కి అయితే మూవ్ అయితే చేయాలి. సో అదే మీకు చెప్పడం మర్చిపోయా. ఇక్కడ మనకి సాఫ్ట్ ఐరన్ పీస్ అయితే కూడా ఉంటుంది. సో ఐరన్ పీస్‌ని మనం స్టార్టర్ హ్యాండిల్‌ని హోల్డ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. అది ఎలాగో మనం వర్కింగ్ చేసేటప్పుడు అయితే చూద్దాము. సో ఈ వర్కింగ్‌లో మనకేంటంటే ఫస్ట్ సప్లై ఇవ్వగానే మనకి స్టార్టర్ హ్యాండిల్ దాకా అయితే వస్తుంది. సో ఈ స్టార్టర్ హ్యాండిల్ నుంచి మనం ఏం చేయాలంటే, ఈ స్టార్టర్ హ్యాండిల్‌ని మనం రైట్ సైడ్‌కి స్లోగా మూవ్ చేస్తే మనకి ఒక్కొక్క రెసిస్టెన్స్ అనేది డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అట్ ఫస్ట్ కండిషన్‌లో మనకి R1 అయితే డ్రాప్ అవుతుంది. అలా మనం R6 దాకా స్టార్టర్ హ్యాండిల్‌ని అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది రన్ పొజిషన్‌కి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ అనేది ఉండదు. అప్పుడు మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీన్ని ఎందుకు యూజ్ చేసామంటే, మనకి రెసిస్టెన్స్ అనేది స్టార్టింగ్ నుంచి హై పొజిషన్ నుంచి లో పొజిషన్‌కి పెట్టినప్పుడు మనకి అదే విధంగా కరెంట్ కూడా మనకి స్లోగా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో నార్మల్‌గా అయితే సడెన్‌గా అయితే కరెంట్ ఇస్తాం. సో అలా కాకుండా మనకి గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీనివల్ల మోటార్ అయితే మనకి సేఫ్‌గా ఉంటుంది. సో సిక్స్త్ పొజిషన్‌కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ నో వోల్ట్ కాయిల్ అనేది
మ్యాగ్నెటైజ్ అయ్యి మనకి ఈ ఐరన్ పీస్‌నైతే హోల్డ్ చేసి ఉంచుతుంది. సో, దీనివల్ల మనకి మోటర్ అనేది స్టార్టింగ్ పొజిషన్‌లో కన్సిస్టెంట్‌గా ఉండడానికైతే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే హై కరెంట్స్ అనేవి వస్తాయో అప్పుడు మనకి ఈ ఓవర్‌లోడ్ రిలీజ్ కాయిల్ అయితే యాడ్ చేస్తుంది. సో, ఇది ఏ విధంగా యాడ్ చేస్తుందంటే, సో, హై కరెంట్ వచ్చినప్పుడు ఇది మ్యాగ్నెటైజ్ అయ్యేలా మనం అయితే డిజైన్ చేస్తాము. సో, హై కరెంట్ వచ్చినప్పుడు ఇది మ్యాగ్నెటైజ్ అయ్యి కిందున్న లివర్‌నైతే మనకి హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో, హోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ పార్ట్ అనేది మనకి డౌన్‌వర్డ్స్ అయితే మూవ్ అవుతుంది. ఆ టైంలో మనకి ఈ 2 అయితే షార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ టెర్మినల్స్. సో, ఎట్ ఎ టైమ్ ఈ షార్ట్ అవ్వడం వల్ల మనకి దీని యొక్క మ్యాగ్నెటిజం అయితే తగ్గుతుంది. సో, ఆల్రెడీ లివర్ యొక్క సాఫ్ట్ ఐరన్ పీస్‌ని హోల్డ్ చేసి ఉంచుతున్న ఈ నో వోల్ట్ కాయిల్ అనేది సడెన్‌గా అయితే రిలీజ్ చేస్తుంది. సో, అప్పుడు మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం మోటార్ అనేది హై కరెంట్స్ వచ్చినప్పుడు సేవ్ చేయడానికైతే యూజ్ అవుతుంది. సో, ఇది మనకి 3 పాయింట్ స్టార్టర్ యొక్క వర్కింగ్. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ అలాగే మనకి 4 పాయింట్ స్టార్టర్‌లో ఉన్న అడ్వాంటేజ్ అయితే తెలుసుకుందాం. హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. థాంక్ యూ గైస్. స్టే ట్యూన్డ్.